Hi dear friends, ఆన్లైన్ ఎంట్రీ ఆఫ్ ప్రాక్టికల్ మార్క్స్ ఎవ్రీ ఇయర్ మనం ప్రాక్టికల్స్లో ఫైనల్గా పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఓఎంఆర్ షీట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓఎంఆర్ షీట్లో మనము మార్క్స్ని ఎంట్రీ చేసేవాళ్ళం. దాంట్లో డూప్లికేట్ అండ్ ఒరిజినల్ అని 2 పార్ట్స్ ఉంటాయి. 2 కాలమ్స్లో ఎంట్రీ చేసిన తర్వాత కంప్లీట్గా యాడ్ చేసి సిగ్నేచర్ చేసి బబ్లింగ్ చేసి అదంతా ప్రాసెస్ ఉండేది. కానీ ఈసారి మాత్రం ప్రాక్టికల్స్ ఎగ్జామ్లో ఒక ముఖ్యమైనటువంటి చేంజ్, మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఒకటి చేశారు. అది ఆన్లైన్లో మార్క్స్ ఎంట్రీ చేయడం. అంటే మనము బబ్లింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం పేపర్ వాల్యుయేషన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మార్క్స్ని ఆన్లైన్లో సిస్టంలో ఎంటర్ చేసేస్తాం. సో అయితే ఈ ఎంట్రీ ఎలా చేయాలి అనేది చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్. ఈ మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ మన స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వెబ్సైట్లో మనం ఎంటర్ అవ్వాలి. దట్ http://APBIE/PRACT అంటే ప్రాక్టికల్స్ అనమాట. pract.onlineportal.org.in అనే వెబ్సైట్లో మనం ఎంటర్ అవ్వాలి. దాంట్లో ఎంటర్ అయిన తర్వాత మనం లాగిన్ మీద టచ్ చేస్తాం. లాగిన్ని క్లిక్ చేసినప్పుడు మనకు లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. లాగిన్ విండోలో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ టైం మనం రిజిస్టర్ అవుతున్నప్పుడు మన యూజర్ ఐడి వచ్చేసి మన యూఐడి నెంబర్ అనమాట. మనకు 9 డిజిట్స్ నెంబర్ ప్రొవైడ్ చేసి ఉంటారు. దట్ ఈస్ మనం యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, యూఐడి నెంబర్ను మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. జస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యూజర్ ఐడిని, యూఐడి నెంబర్ని 1 2 3 4 5 6 7 8 9 అని అనుకుంటున్నా. ఒక 9 డిజిట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నప్పుడు మన పాస్వర్డ్ కూడా సేమ్ యూఐడి నెంబరే అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. మన మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మనకు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మన మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. దీంట్లో మీకు ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటే మీ కన్సర్న్డ్ ఆర్ఐఓ ఆఫీస్కి మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. సో మీకు మొబైల్ నెంబర్ని లింక్ చేయడము ఆ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేస్తారు. సో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనే ఓటీపీ వచ్చిందనుకోండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసినప్పుడు మరలా మనకు ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ రీసెట్ పాస్వర్డ్. మనం ప్రీవియస్గా ఏం చేసాము, ప్రీవియస్గా మనకు పాస్వర్డ్ ఏదైతే యూఐడి నెంబర్ ఉందో అదే నెంబర్ని మనము ఎంటర్ చేసాము. కానీ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి మనకు స్పెషల్ ఒక సీక్రెట్ పాస్వర్డ్ ఉండాలి. కాబట్టి మన పాస్వర్డ్ని మళ్ళీ మనం రీసెట్ చేసుకోవాలి. ఆ యూఐడి నెంబర్తో మీరు అలానే కంటిన్యూ అవ్వద్దు. ఎందుకంటే మీ యూఐడి నెంబర్ ఓపెన్ కాబట్టి ఎవరికైనా తెలిసిందనుకోండి దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకునే విధంగా మీరు ఎక్కువగా యూజ్ చేసేటువంటి పాస్వర్డ్ని, సీక్రెట్ పాస్వర్డ్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ABCD@24 అనేది క్రియేట్ చేశాను అనుకోండి. సో సేమ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్లో ABCD@24 అనే పాస్వర్డ్ని నేను క్రియేట్ చేసుకున్నా. కొత్త పాస్వర్డ్ని నేను క్రియేట్ చేసుకున్నా. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రీసెట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. రీసెట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు రీసెట్ పాస్వర్డ్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ టు లాగిన్ అనే దాని మీద క్లిక్ చేస్తే అగైన్ మనము లాగిన్ విండోలోకి వెళ్తాం. మనం స్టార్టింగ్లో ఏ లాగిన్ విండోలోకి వెళ్ళామో అలాంటి ఇంటర్ఫేస్ ఒక లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి మన యూఐడి నెంబర్, ఇంతకుముందు ఆల్రెడీ ఎంటర్ చేస్తున్నాం కదా, మన యూఐడి నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 డిజిట్ నెంబర్ మన యూఐడి నెంబర్నే ఇక్కడ యూజర్ నేమ్గా తీసుకుంటాం. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనం ఇందాక క్రియేట్ చేసాం కదా కొత్త పాస్వర్డ్, దాన్ని మనం ఎంటర్ చేయాలి. దట్ ఈస్ ABCD@24 అని చెప్పాను నేను. సో అది క్రియేట్ చేసుకున్నా. అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ చేస్తాం మనం. అగైన్ మనం లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మరలా మనకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. మన రిజిస్టర్ మొబైల్కి ఒక 5 6 7 8 అనే కోడ్ వచ్చింది అనుకోండి. మనం వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన వెంటనే ఇంకా మన మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్, మీకు ఎగ్జామినేషన్ డ్యూటీ ఏ సెంటర్లో వచ్చిందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 080007 అనే సెంటర్ కోడ్ని ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇక్కడ సెంటర్ కోడ్ని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే అగైన్ మనకు నెక్స్ట్ ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు డేట్, సెషన్, పేపర్ కోడ్, పేపర్ నేమ్, మీడియం, బ్యాచ్ అనే కాలమ్స్తో ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వ్యూ అనే ఒక విండోస్ కనపడతాయి, బటన్స్ కనపడతాయి. ఈ వ్యూ ఉన్న బటన్స్ అంటే మీరు ఏ సెషన్లో ఉన్నారు, ఏ డేట్లో ఉన్నారు, మీరు ప్రాక్టికల్ ఏంటి, కెమిస్ట్రీ ప్రాక్టికలా, ఫిజిక్సా, బాటనీనా, జువాలజీనా, అది మీరు కరెక్ట్గా చూసుకొని ఆ సెషన్లో ఆ డేట్లో
ఆ వ్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే మీరు వ్యూ అనే బటన్ క్లిక్ చేస్తారో ఈ విండో మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్, రోల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఎంట్రీ అంటే మార్క్స్ ఎంట్రీ కాలమ్స్ 2 కనపడతాయి మనకు. ఇక్కడ మనము ఆల్రెడీ పేపర్ వాల్యుయేషన్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేస్తాం కాబట్టి ప్రతి స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్, ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నంబర్ 5 అండ్ నంబర్ 10 ఆబ్సెంట్ అని అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కన్ఫ్యూజన్ అవ్వకుండా నంబర్ 5కి ఆబ్సెంట్ కాబట్టి ఏబి అనేది మెన్షన్ చేశాను. నంబర్ 10 కూడా ఆబ్సెంట్ కాబట్టి ఏబి, వీళ్ళిద్దరు ఆబ్సెంట్. సో రిమైనింగ్ స్టూడెంట్స్కి మార్క్స్ ఎంట్రీ చేయాలి. అంటే ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం కావడానికి ఏం చేస్తానంటే ఫస్ట్ రోల్ నెంబర్కి మార్క్స్ 0-1 అనుకుందాం. 1 మార్క్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రాదులేండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ అంటే మనం 0-1 అని మెన్షన్ చేయాలి, అంతేగాని 1 అని తీసుకోదు. అసలు ఆ సిస్టమే తీసుకోదు. 0-1 2 డిజిట్స్లో తీసుకుంటుంది. మినిమం మార్క్స్ 0-0, మ్యాక్సిమం మార్క్స్ 3-0. ఓకే. అండ్ ఈ మనం మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు 2 డిజిట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. మినిమం 0 అండ్ మ్యాక్సిమం 30 కంటే ఎక్కువ మార్క్స్ ఎంట్రీ చేసినా సరే అది యాక్సెప్ట్ చేయదు. సరే, ఇప్పుడు రోల్ నెంబర్ 1కి సీరియల్ నెంబర్ 1కి 1 మార్క్ అనుకుందాం, సీరియల్ నెంబర్ 2కి 2 మార్క్స్, సీరియల్ నెంబర్ 3కి 3 మార్క్స్ అండ్ 4కి 4 మార్క్స్ అండ్ సో ఆన్. అండ్ మీరు ఏ సీరియల్ నెంబర్ అయితే అన్నే మార్క్స్ అనుకుందాం. లాస్ట్ నెంబర్కి 20 మార్క్స్ అనుకుందాం. 20 సీరియల్ నెంబర్ 20కి 20 మార్క్స్ అనుకుందాం. ఇవన్నీ నేను ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఫైనల్గా గ్రాండ్ టోటల్ ఎంత వచ్చింది, ప్రజెంట్ ఎంతమంది, ఆబ్సెంట్ ఎంతమంది. 20 మెంబర్స్, 2 మెంబర్స్ ఆబ్సెంట్ కాబట్టి ఇక్కడ ఆబ్సెంట్ 2 అనేది మనకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ప్రెజెంట్ 18 మెంబర్స్ ప్రెజెంట్. ఇక్కడ గ్రాండ్ టోటల్ మనం ఎంట్రీ చేసిన మార్క్స్ని బట్టి ఇక్కడ గ్రాండ్ టోటల్ మనకు కనపడుతుంది. ఇదంతా ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ప్రొసీడ్ టు కన్ఫర్మేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు కన్ఫర్మేషన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సేమ్ విండో కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఈ ఎంట్రీలో మనం మార్క్స్ ఎంటర్ చేసాం కదా ఇందాక, ఆ ఎంటర్ చేసినటువంటి మార్క్స్ అన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి. ఆ మార్క్స్ మనకు కనపడవు. ఇప్పుడు మనం ఈ కన్ఫర్మేషన్ అనే కాలం ఎనేబుల్ అవుతుంది. ఈ కన్ఫర్మేషన్ అనే కాలంలో స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంట్రీ చేయాలి. నేను ఇంతకు ముందే నేను చెప్పాను కదా మీకు, నంబర్ 5 అండ్ నంబర్ 10 మనం ఆబ్సెంట్ అనుకున్నాము. అగైన్ అదే పని చేద్దాం. ఇక్కడ నంబర్ 5ని ఆబ్సెంట్ ఏబి అని మెన్షన్ చేద్దాము అండ్ నంబర్ 10ని ఏబి అని మెన్షన్ చేద్దాము. రైట్. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ 1కి 1 మార్క్, నంబర్ 2కి 2 మార్క్స్, నంబర్ 3కి 3 మార్క్స్, నంబర్ 4కి 4 మార్క్స్ అండ్ సో ఆన్. నేను బై మిస్టేక్ ఎక్కడైనా సరే ఎవరైనా ఒక స్టూడెంట్కి నంబర్ 7 అనుకోండి, నంబర్ 7కి 8 మార్క్స్ వేసాను అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకు కాలమంతా కూడా రెడ్గా మారిపోతుంది. దాని మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఎంటర్ చేసినటువంటి మార్క్స్ రాంగ్, అంటే ఆల్రెడీ ఎంటర్ చేసినటువంటి మార్క్స్కి ఈ మార్క్స్కి మ్యాచ్ అవ్వలేదు అని అర్థం. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, ఒకవేళ అలా రెడ్ మార్క్ అని వచ్చిందంటే మ్యాచింగ్ అవ్వలేదు, మనం బ్యాక్ టు ఎంట్రీ అనే బటన్ కనపడుతుంది కదా, ఆ బ్యాక్ టు ఎంట్రీని క్లిక్ చేస్తే అగైన్ మనము ప్రీవియస్ విండోకి వెళ్ళిపోతాము. అంటే ఎంట్రీ అనే కాలం మళ్ళీ ఎనేబుల్ అవుతుంది. దాంట్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయో చూసి అది కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ 7 మార్క్స్ కదా, మళ్ళీ ఇక్కడ కన్ఫర్మేషన్ అనే విండోలోకి వచ్చి ఇక్కడ ఈ 7 మార్క్స్ని మరలా మనం కరెక్ట్ చేస్తాము. ఎప్పుడైతే మనము ఈ కరెక్ట్గా మార్క్స్ ఎంట్రీ చేస్తామో ఇక 2 ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయితే అది గ్రీన్ కలర్లో కనపడుతుంది మనకు. ఇమీడియట్గా ఇవన్నీ కూడా గ్రీన్ కలర్కి మారిపోతాయి. గ్రీన్ కలర్లో అది అపియర్ అవుతుంది అంటే సో మనం ఎంట్రీ చేసినటువంటి మార్క్స్ అన్నీ కూడా కరెక్ట్ అని. ఎప్పుడైతే రెడ్ మార్క్ కనపడుతుందో మనకు, రెడ్ మార్క్ కనపడిందని అంటే అక్కడ మనము రాంగ్ ఎంట్రీ చేసామని. ఆ రాంగ్ ఎంట్రీ చేసింది మళ్ళీ మనం జాగ్రత్తగా చూసుకొని మనం ఆల్రెడీ ఆ స్టూడెంట్కి ఆపోజిట్లో 7 రోల్ నెంబర్ 7కి 7 మార్క్స్ కదా, 8 మార్క్స్ ఎంటర్ చేశాం కాబట్టి మళ్ళీ దాన్ని మనము రీఎంట్రీ చేయాలి. 7 మార్క్స్గా రీఎంట్రీ చేస్తే మళ్ళీ అగైన్ అది గ్రీన్ కలర్కి చేంజ్ అయిపోతుంది. ఈ రకంగా మనము మార్క్స్ అన్ని ఎంట్రీ చేస్తాం. ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఎల్లో కలర్లో విండో కనపడడం జరుగుతుంది. ఇట్లా 3 డిఫరెంట్ కలర్స్. అండ్ ఎక్కడైనా మనము బ్లాంక్ వదిలేసామనుకోండి మార్క్స్ ఎంట్రీ చేయకుండా, అక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. ఈ రకంగా మనము అన్ని మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత అన్ని గ్రీన్ కలర్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రాండ్ టోటల్ కూడా మనకి ఇక్కడ గ్రాండ్ టోటల్ 160, ఇక్కడ కూడా గ్రాండ్ టోటల్ 160 అండ్ ప్రజెంట్ 16, ఆబ్సెంట్ 4 ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత మనము ఓకే కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తాం. విండో ఓపెన్ అవుతుంది. ఇలా మనం చెప్పాను కదా ఇందాక, సో మనము ఇలా గ్రీన్ కలర్లో ఉంది అంటే ఇదంతా కూడా కరెక్ట్ మ్యాచింగ్స్. అండ్ ఎల్లో కలర్లో ఉండేది ఆబ్సెంట్, రెడ్ కలర్లో మనకు కనపడింది అంటే అక్కడ మిస్ మ్యాచ్ అయినట్టు. అగైన్ ఆ మార్క్స్ను మనం రీఎంట్రీ చేసి కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ అంతా ఓకే అయిన తర్వాత మనము సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే
ఫైనల్గా మనము ఇంతకుముందు స్టార్టింగ్లో ఈ డేట్ సెషన్ పేపర్ కోడ్ పేపర్ నేమ్ అనే విండోలో మనం ఎంటర్ అయ్యాం కదా, వ్యూ అనే బటన్ని క్లిక్ చేసి ఆ విండో ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా మనం ఎక్కడైతే వ్యూ అని క్లిక్ చేసి ఎంటర్ అయ్యామో ఆ ప్లేస్లో ప్రింట్ అనే ఆప్షన్ వచ్చి ఉంటుంది. ఈ ప్రింట్ అనే ఆప్షన్ను మనం క్లిక్ చేస్తే మన యొక్క ఈ మార్క్స్ అన్నీ మనం ఎంటర్ చేసాం కదా, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మనకిచ్చినటువంటి లిస్ట్లో టోటల్ 20 స్టూడెంట్స్ కదా, ఒకవేళ ఎక్కడన్నా సరే చాలా తక్కువ ప్లేసెస్లో అలా జరుగుతుంది, ఎక్కడన్నా సరే 1 or 2 స్టూడెంట్స్ని యాడ్ చేయాల్సి వస్తే వాళ్ళకి మనం బఫర్ కూడా సప్లై చేయొచ్చు. ఇక్కడ బఫర్ని కూడా యాడ్ చేయొచ్చు. సో బఫర్ యాడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యాడ్ బఫర్ అనే బటన్ను క్లిక్ చేసిన తర్వాత మనకు విండో ఓపెన్ అవుతుంది. అక్కడ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ను మనం ఎంట్రీ చేస్తాం. స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ని ఎంట్రీ చేసిన వెంటనే ఆ స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు, అతని నేమ్, డేటాబేస్లో అతని నేమ్ కానీ ఆల్రెడీ ఉంటే అతని నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది, లేకపోతే నేమ్ కూడా మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ కూడా లిస్ట్లో యాడ్ అవుతాడు. చాలా సింపుల్ అది. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. సో ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రమే మనకు కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. బట్ వన్స్ ఫస్ట్ డే ఫస్ట్ సెషన్లో మార్నింగ్ సెషన్లో ఎప్పుడైతే మనం ప్రాక్టికల్కి అటెండ్ అవుతున్నామో అప్పుడు మాత్రమే మనకు కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఒక్కసారి చేసిన తర్వాత అలవాటు అయిపోతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 12 o'clock 9 to 12 మనకు ఫస్ట్ మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మనకు ఈ విండో అనేది 12 నుంచి అండ్ 2 PM దాకా, మధ్యాహ్నం 2 గంటల వరకు, ఈ 2 గంటలు మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. 12కి ఓపెన్ అవుతుంది, 2 వరకు యాక్టివ్లో ఉంటుంది, ఓపెన్ అవుతుంది. ఈ లోపలే మనము మార్క్స్ ఎంట్రీ చేయడం అనేది కంప్లీట్ చేయాలి. ఒకవేళ 2 కానీ క్రాస్ అయితే, 2 PM క్రాస్ అయితే మాత్రం విండో మళ్ళీ ఓపెన్ అవ్వదు. ఆ సెషన్కి సంబంధించినటువంటి మార్క్స్ ఎంట్రీకి సంబంధించిన విండో అయితే ఇంకా ఓపెన్ అవ్వదు. అలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే మీరు కన్సర్న్ RIO ఆఫీస్కి ఇన్ఫామ్ చేయండి. RIO గారికి మళ్ళీ దాన్ని ఎనేబుల్ చేసేటువంటి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈవినింగ్ 5 తర్వాత విండో ఓపెన్ అవుతుంది అప్ టు 7 o'clock. ఇక్కడ కూడా ఒక 2 hours మాత్రమే మనకు ఆ విండో యాక్టివ్లో ఉంటుంది. సో ఈ 2 hours లోపల మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. సో ఈ టైమింగ్స్ని మాత్రం అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. దట్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. యువర్స్ హుసేన్.